శర్వా గారు ఇప్పుడు దాకా ప్రెస్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయ్యే ఏ ఆపర్చునిటీ కూడా అన్నీ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. అవాయిడ్ చేయడం కాదండి, నిన్నంతా తను అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ ఆత్రేయపురంలో అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా సార్ ఎవరండి నిన్నటిదాకా. వీళ్ళు ఉన్నారండి. మార్నింగ్ వచ్చి అగైన్ డబ్బింగ్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు సార్ అంటే రకరకాలుగా ఏదో మాట్లాడుతున్నారు. అంత శర్వానంద్ గారి కోఆపరేషన్ ఏమాత్రం ఉంది సినిమాకి? వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేషన్ అండి. ఇది 2వ సినిమా చేస్తున్నాను నేను తనతో. ఈ సినిమాలో ఇప్పుడు మహాసముద్రం అప్పుడు నేను పెద్ద షూటింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు. నేను కోవిడ్ టైంలో జరిగింది. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ ఎట్ ద టైమ్ ఆల్సో. ఈ సినిమాకి మాత్రం ఇన్ పర్టికులర్ ద వే హీ కోఆపరేటెడ్ అన్బిలీవబుల్ అండి. అంటే హలో మేము షూటింగ్ ఎప్పటివరకు రీసెంట్ వరకు షూటింగ్ లాస్ట్ 10 days వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. కాన్స్టెంట్ Jan 14th రిలీజ్ అనుకున్నప్పుడు తను ఒక్కటే అడిగాడండి, సార్ మనం గ్యారంటీగా రాగలమా? ముగ్గురు మాట్లాడుకున్నాం, వచ్చేస్తాం. ఎవరైనా మీకు చెప్పారనుకోండి రావద్దని, అప్పుడు కూడా వస్తారా? ఎవరు ఏం చెప్పినా మనం వస్తున్నాము, సంక్రాంతికే వస్తున్నాం, సార్ చేసేద్దాం. అంటే ఏంటి సార్ ఎవరన్నా చెప్తే మానేయడం ఏంటి జనరల్గా అసలు? అంటారు కదండి, ఎవరన్నా మీరే అంటారు కదండి, 5లో రావటం ఎందుకు అంటారు. అంటే మేము చెప్తే ఇన్ని రోజులు అది కాదండి, మీరు చెప్తే ఇన్ని రోజులు కాదండి, ఎవరన్నా చెప్పొచ్చు కదా నాకు. అంటే ఎవరు చెబుతారు చెప్పొచ్చు సార్? అంటే జనరల్ గా నాకు అర్థం కాలేదు అది. అది కాదండి, ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ మంచిది చెబుతారండి. కాదనా? ఓకే, మంచిది కాదనా? ఐ మీన్ మంచిది కాదండి, అంతమంది వస్తున్నప్పుడు మీకు రావాల్సిన అవసరం ఏముందంటారు. ఓకే 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 సో అప్పుడే పోస్ట్ పోన్ చేసుకోకుండా వద్దామా అనేది ఫిక్స్ అయ్యామండి. ఓకే. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం అయితే వస్తున్నాము. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం కానీ డేట్ చెప్పలేదు. ఎందుకంటే ఆ పోటీగా రావాల్సిన అవసరం ఏదో ఫ్రీ డేట్ చూసుకుని వద్దాం అలా అనుకున్నాం.